రేణిగుంట మండల పరిధిలోని కరకంబాడి గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిల వసూలుపై అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు మాట్లాడారు. పన్నులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై ప్రభుత్వం పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కరకంబాడి పంచాయతీలో దాదాపు 2699 అసైన్మెంట్లకు సంబంధించిన పన్నులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ముఖ్యంగా తారక రామ నగర్ వంటి ప్రాంతంలో గతంలో ప్రభుత్వం పట్టాల పంపిణీ చేసిన సుమారు 6000 ఇళ్లలో చాలా మంది షెడ్లు నిర్మించుకొని అసైన్మెంట్లు వేయించుకున్నారని, అయితే ఇప్పుడు వారు అందుబాటులో లేకపోవడం వల్ల వసూళ్లు క్లిష్టంగా మారాయని పేర్కొన్నారు. ఇక నివాసం లేని శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి వాటి వివరాలు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ పన్నులను సకాలంలో చెల్లించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ప్రభురావు హెచ్చరికలు జారీ చేశారు. చాలా తక్కువ ఉన్నాయి. సో వీటన్నింటిని మనం ఛేదించాలంటే ఈ ఉన్నటువంటి వాటిని మీ ద్వారా ప్రజలకు కూడా చేరదీయాలని మా మండలం తరపున, అదే గ్రామ పంచాయతీ తరపున మీ అందరిని కూడా కోరుకుంటున్నానండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నమో వెంకటేశ్వర. ఈరోజు ముఖ్యంగా పెట్టడం ఏమంటే, తారక రామ నగర్లో సార్ చెప్పినట్టు ఇదివరలో ఉన్నటువంటి వారు వేసుకొని అసెస్మెంట్స్ తీసుకొని వెళ్ళి ఉన్నారు. మెయిన్గా వాళ్ళు తెలుసుకున్నది ఏమనంటే, వాళ్ళు వచ్చి వాళ్ళ అసెస్మెంట్స్ని వెంటనే రెగ్యులర్స్ చేసుకోవాలనేసి మా యొక్క మనవి. అట్లా లేని ఎల్లా వాళ్ళని అనర్హులకు గుర్తించి ఆ అసెస్మెంట్స్ని కూడా తీసేయబడుతుందని తెలియపరుస్తున్నాము. దయచేసి అందరూ కానీ పంచాయతీకి అభివృద్ధికి సహకరించాల్సింది మా యొక్క విన్నపము. దయచేసి అసెస్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళ చోట్ల ఉన్నారు. మీరు తిరుపతి చాలా చోట్ల ఉన్నారు. దయచేసి మీరందరూ వచ్చి అసెస్మెంట్స్ యొక్క దీన్ని డబ్బులు చెల్లించి మీకు ఆన్లైన్లో కానీ మీ ఇష్టం వచ్చిన దగ్గర చెల్లించి దాన్ని ఆన్లైన్లో చెల్లించండి. దయచేసి పంచాయతీ అభివృద్ధికి సహకరించండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. ఓం నమో వెంకటేశ్వర. చాలా తక్కువ ఉన్నాయి. సో వీటన్నింటిని మనం ఛేదించాలంటే ఈ ఉన్నటువంటి వాటిని మీ ద్వారా ప్రజలకు కూడా చేరదీయాలని మా మండలం తరపున, అదే గ్రామ పంచాయతీ తరపున మీ అందరిని కూడా కోరుకుంటున్నానండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నమో వెంకటేశ్వర. ఈరోజు ముఖ్యంగా పెట్టడం ఏమంటే, తారక రామ నగర్లో సార్ చెప్పినట్టు ఇదివరలో ఉన్నటువంటి వారు వేసుకొని అసెస్మెంట్స్ తీసుకొని వెళ్ళి ఉన్నారు. మెయిన్గా వాళ్ళు తెలుసుకున్నది ఏమనంటే, వాళ్ళు వచ్చి వాళ్ళ అసెస్మెంట్స్ని వెంటనే రెగ్యులర్స్ చేసుకోవాలనేసి మా యొక్క మనవి. అట్లా లేని ఎల్లా వాళ్ళని అనర్హులకు గుర్తించి ఆ అసెస్మెంట్స్ని కూడా తీసేయబడుతుందని తెలియపరుస్తున్నాము. దయచేసి అందరూ కానీ పంచాయతీకి అభివృద్ధికి సహకరించాల్సింది మా యొక్క విన్నపము. దయచేసి అసెస్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళ చోట్ల ఉన్నారు. మీరు తిరుపతి చాలా చోట్ల ఉన్నారు. దయచేసి మీరందరూ వచ్చి అసెస్మెంట్స్ యొక్క దీన్ని